హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, అంటే విత్ ఇన్ 3 monthsలో మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వేకెన్సీస్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. వాటిని ఆర్థిక శాఖ అనుమతి కోసం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుమతి కోసం పంపించడం జరిగింది. అలాగే రీసెంట్గా అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఉద్యోగాలను వెంటనే ఫిల్ చేయండి అంటూ మనకి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో కాబట్టి అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయంటే హైట్ ఎంత ఉండాలి, అలాగే వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది ఎంత ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ డీటెయిల్స్, శాలరీ మనకి జాయిన్ అవుతాని ఎంత శాలరీ ఉంటుంది, అలాగే ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సిలబస్తో పాటుగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కూడా ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తే మీకు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, ప్రిపేర్ అవ్వాలా వద్దా అనే వివరాలు అయితే నేను మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 2014 సంవత్సరంలో మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత, అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంతవరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే మనకి కొన్ని వేకెన్సీస్ మాత్రమే ఫిల్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత అన్నమాట. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని బౌండరీస్ ఏవైతే ఉంటాయి, డిస్టిక్ వైజ్గా కానివ్వండి, బీట్ వైజ్గా కానివ్వండి, వాటిని ఫిక్స్ చేసిన తర్వాత మనకి టోటల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అయితే 1026, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు అయితే 316 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో మీకు డౌట్ రావచ్చు, ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుందా, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుందా అని. రెండింటికి ఒకే నోటిఫికేషన్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్స్, సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా సేమే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి రెండు కలుపుకుంటే మనకి 1342 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటే ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే వేకెన్సీస్ కొన్ని నిలిచిపోయి ఉంటాయి ఫిల్ అవ్వకుండా, అంటే క్యాస్ట్ వైజ్గా కొంతమంది దొరకకపోవడం కానివ్వండి, లేదా కొంతమంది ఉద్యోగంలో జాయిన్ అయ్యి కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవడం కానీ, లేదా ఇతర కారణాల వల్ల కొంతమంది డిస్మిస్ అయిపోవడం కానీ, అలాంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో క్యారీ ఫార్వర్డ్ కింద రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వేకెన్సీస్ అనేది పెరగవచ్చు అన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు, ఎందుకంటే ఇవి యూనిఫామ్ జాబ్స్ కాబట్టి. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్లు మరియు వాకింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అనేది నేను చాలా కష్టపడి ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా సంపాదించాను. సో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2019లో నియర్లీ 350 పోస్టులకు ఏమో నోటిఫికేషన్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను వేరే వాళ్ళని అడిగి తీసుకోవడం జరిగిందనమాట. సో అవన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. ఈ వీడియో తయారు చేయడానికి నియర్లీ 5 to 6 hours పాటు నాకు టైం అనేది పట్టింది, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేయడానికి. సో ఇలా మీరు నాకు చేసే సహాయం ఏంటి అంటే, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి జస్ట్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్ కన్నా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంతే, మీరేం చేయాల్సిన అవసరం అనేది లేదు. మీకు ఫ్రీగానే ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి పీడిఎఫ్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. ఇక ఫస్ట్ నేను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నాను, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అన్నాను, తర్వాత ఫిజికల్ టెస్ట్లు ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏముంటుంది అంటే మనకి ఇందులో 2 పార్ట్లు అనేది ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జాము. ఇందులో పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్కి, అలాగే పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్కి. టైం అనేది మనకి 150 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుందండి. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట.
అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో కూడా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత కట్ ఆఫ్ అనేది ఫిక్స్ చేస్తారో, ఆ కట్ ఆఫ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, కట్ ఆఫ్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి మనకి ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్ తెలుగు లేదా ఉర్దూ, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ లేదా ఉర్దూలో కానీ ఏదో ఒక లాంగ్వేజ్లో ఈ ఎస్ఏ అనేది రాయవచ్చు అన్నమాట. ఒకే ఒక ఎస్ఏ ఉంటుంది. 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 30 నిమిషాల టైం అనేది ఉంటుందన్నమాట. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఎస్ఏ రైటింగ్ అనేది జస్ట్ ఇందులో మినిమం మార్క్స్ అనేవి తెచ్చుకుంటే సరిపోతుంది. అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ మార్కుల్ని ఫైనల్ సెలక్షన్కి తీసుకోరు. ఇక ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 100 నిమిషాల టైము, 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 2 వచ్చి మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఇది 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 100 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఈ విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 250 మార్కులు కండక్ట్ చేసినప్పటికీ కూడా సెలక్షన్ అప్పుడు మాత్రం 200 మార్కులకే తీసుకోవడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. 40% ఓసీ వాళ్ళకి, 35% బీసీ వాళ్ళకి, 30% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి బోనస్ మార్క్స్ కూడా కలపడం జరుగుతుంది. సో ఎన్సీసీ ఏ ఉంటే 1 మార్కు, బి ఉంటే 3 మార్కులు, సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు కలపడం జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ 30 మినిట్స్ టైం అనేది మనకి డిస్క్రిప్టివ్ పేపర్కి ఇస్తారు. ఇక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విషయానికి వస్తే మీకు డౌట్ రావచ్చు, హైట్ అనేది ఎప్పుడు చెక్ చేస్తారు అని. సో మనకి మెయిన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అప్పుడు మనకి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్ చూడండి 163 సెంటీమీటర్స్ ఉండాలి అండి. గాలి పీల్చినప్పుడు హైట్ అనేది 163 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే హైట్ నాట్ లెస్ దాన్ 84 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఏదైతే ఉందో మనకి 84 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ 150 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 79 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. చాలామంది నేను మెయిన్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయిపోయాను, అలాగే హైట్ చెస్ట్ కూడా క్వాలిఫై అయిపోయాను, ఇప్పుడు నేను జాబ్కి సెలెక్ట్ అయిపోతానా అని కొంతమంది డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ వాకింగ్ టెస్ట్ అనేది తప్పనిసరిగా పాస్ అవ్వాలండి. ఈ వాకింగ్ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 25 కిలోమీటర్ల వాకింగ్ అనేది 4 అవర్స్లో వెళ్ళాలి. అలాగే ఫిమేల్ అయితే 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి శాలరీ అనేది బేసిక్ పే అనేది 25,200గా ఉంటుందండి. 25,200గా ఉంటుంది నేను ఎలా చెప్తున్నాను అని మీకు డౌట్ ఉంటే, ఇది మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి బేసిక్ పే అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బేసిక్ పే 2022లో పిఆర్సీ ఇచ్చారు కదా, దాని ప్రకారం 25,220 అనేది బేసిక్ పే ఉంది. దీనికి డిఏ నేను ఇక్కడ 33.97% డిఏ అనేది వేసాను. ప్రజెంట్ ఈ రోజుకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిఏ వేశాను. దీని ప్రకారం 88,491 వస్తుంది. ఇక ట్రావెల్ అలవెన్స్ అని దీనికి ఒక 1,500 వేసాను. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 12% వేసాను. అదర్ అలవెన్సెస్ ఇంకా ఉంటాయి, యూనిఫామ్ అలవెన్స్ అని, ఇవి యూనిఫామ్ జాబ్స్ కాబట్టి ఇతర కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. వాటిని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. జస్ట్ నార్మల్గా బేసిక్ పేతో పాటుగా కొన్ని అలవెన్సెస్ ఇస్తారు అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, వాటి మాత్రం ఇక్కడ వేసి చెప్తున్నాను. సో దీని ప్రకారం 36,887 రావడం జరిగింది. ఇంకా ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో 40,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹250 అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుందండి. దాంతోపాటుగా ₹80 ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఈ ₹80 పే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఇక ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ విషయానికి వస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా మంచి ప్రమోషన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కొంతమంది జూనియర్ అసిస్టెంట్గా కూడా వెళ్ళవచ్చు, లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తర్వాత ఫ్యూచర్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్స్ ఉండి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయితే వెళ్ళొచ్చు. ఇక నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటే వితిన్ 3 monthsలో నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్వి వాటిని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.